హాయ్ నమస్తే, దిస్ ఇస్ పావని. వెల్కమ్ టు వైకే హెల్త్. ప్రస్తుత రోజుల్లో రెస్ట్ తీసుకోవడానికి, నిద్రపోవడానికి టైం ఉండటం లేదు. విశ్రాంతి తీసుకుందామనుకున్నా, నిద్రపోదామనుకున్నా మానసిక ఒత్తిళ్లతో పాటు ఫోన్ చూసే అలవాటు కారణంగా చాలామంది నిద్రకు దూరం అవుతున్నారు. మరికొందరు చాలామంది అలసిపోయినా కూడా నిద్ర పట్టదు. దీనికి కారణం రేపటి పనులపై ఫోకస్ చేయడంతో పాటు పనుల గురించి టెన్షన్ పట్టడం కారణం కావచ్చు. కొంతమందికి నిద్ర బాగా పోయినా కూడా చాలా అలసటగా అనిపిస్తుంటాయి. దీనికి కారణాలు అర్థం కావు. అయితే నిద్రలేమి మానసిక ఒత్తిడి నివారణకు ఆయుర్వేదంలో చాలా పరిష్కారాలు ఉన్నాయి. నిద్రకు ఆటంకం కలిగే సమస్యల గురించి వివరించడానికి వైకే టీవీ స్టూడియోకి ఎన్టీఆర్ జిల్లా ఆయుష్ విభాగ అధికారి రత్న ప్రియదర్శిని వచ్చారు. మేడం అడిగి నిద్రలేమి కారణాల గురించి తెలుసుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేడం నమస్తే అండి. ఎస్ మ్యామ్, మేము బాగా బాగా టైర్డ్ అయి ఉంటాము, బట్ అయినా నిద్ర రాదు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. అసలు దానికి రీజన్స్ ఏంటి? అసలు నిద్రలేమి అనేది ఒక చిన్న సమస్యతో మొదలవుతుందండి. అంటే మనం ఏమనుకుంటాం, సాధారణంగా నాకు నిద్ర పట్టట్లేదు అనేది ఒక సమస్య అనుకుంటారు. అయితే ఆ నిద్ర పట్టకపోవటానికి చాలా కారణాలు ఉన్నాయి. నిద్ర ఎందుకు పట్టట్లేదు అంటే దానిలో హార్మోనల్ కారణాలు అవ్వచ్చు, శారీరక కారణాలు అవ్వచ్చు, మానసిక కారణాలు అవ్వచ్చు. అలాగే శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి కొన్ని హార్మోన్స్ సరిగ్గా ఉత్పత్తి అవ్వకపోవటం కూడా ఇవి మనం శారీరకంగా అంటే ఫిజియలాజికల్లీ, సైకలాజికల్లీ అనేక కారణాలు నిద్ర పట్టకపోవడానికి కారణాలు అవుతాయన్నమాట. అయితే నిద్ర పట్టకపోవడం అంటే కొంతమందికి నిద్ర రావడమే లేటుగా వస్తుంది. కొంతమందికి నిద్ర పోయినా కూడా ఆ నిద్ర సరిపోకపోవటం అంటే డీప్ స్లీప్లోకి వెళ్లకుండా, ఆ డీప్ స్లీప్లోకి వెళ్ళని కారణంగా వాళ్ళ శరీరం యొక్క అలసట తీరకపోవటం, ఉదయం లేచినా కూడా ఇంకా నాకు నిద్ర తీరలేదంటే ఇంకా నీరసంగా ఉంది, ఏదో ఇబ్బందిగా ఉంది అనేటువంటి ఒక ఫీలింగ్తో నిద్ర లేగవటం. దాని ఇంపాక్ట్ వారి యొక్క అంటే యంగ్స్టర్స్ అయితే వాళ్ళ నెక్స్ట్ డేలో అంటే వాళ్ళ చదువులు కానీ అకాడమిక్స్ మీద పడడం. అలాగే వర్కింగ్ పీపుల్ ఎవరైతే ఉద్యోగస్తులు కానీ లేకపోతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళు తర్వాత అంటే యాక్టివ్గా ఒక ఎంతూజియాస్టిక్గా వాళ్ళ పనులు చేయలేకపోవటం. మహిళలు ఏంటి, వాళ్ళు ఇంట్లో పనులు చేయాలి, అలాగే బయట ఉద్యోగం కానీ వ్యాపారం కానీ ఇప్పుడు అందరు డ్యూయల్ రోల్ ప్లే చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళ నెక్స్ట్ డేకి ఓపిక సరిపోకపోవటం, ఒక రకమైన చిరాకు, విసుగు, తలనొప్పి, ఇరిటేషన్, అనేక జీర్ణ సమస్యలు, ఇట్లా అనేక వాటికి దారి తీస్తూ ఉన్నాయన్నమాట. అయితే దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనందరం కూడా మీరు చెప్పినట్లుగా ఫోన్కి అలవాటు పడిపోతున్నాం. అంటే మనందరం కూడా దాన్ని ఏమంటారు, నాక్టర్నల్ యానిమల్స్ కాదు, వీఆర్ డైర్నల్ యానిమల్స్. అంటే జీవరాశులు రెండు రకాలుగా ఉంటారు. ఒకరేంటి, మనుషులు ఎగ్జాంపుల్ పగలంతా వారి యొక్క పనులు చేసుకుంటూ వారి జీవనం గడుపుతూ రాత్రికి నిద్రపోవటం. అంటే మన సూర్యాస్తమం టైంకి నిద్రపోవడం, సూర్యోదయానికి నిద్ర లేవడం అనేది ఒక జెనెటికల్గా మన శరీరంలో ఉన్నటువంటి ఒక ప్రక్రియ. అది ఒక సికార్డియల్ రిథమ్ అని అంటారనమాట. అంటే అది బయోలాజికల్ క్లాక్. మన శరీరంలో ఈ సమయానికి ఇవి జరగాలి అనేటువంటి ఒక ప్రాపర్గా మనకు ఆల్రెడీ ఒక డిజైన్ చేయబడి ఉన్నటువంటి పరిస్థితులు. అది మన నేచర్, అది అంటే మన పుట్టుకే అట్లా అనమాట. అయితే ఇప్పుడున్నటువంటి సామాజిక పరిస్థితులు మనం చూసినట్లయితే మనందరం కూడా అంటే మన యొక్క వర్క్ వల్ల లేట్ నైట్స్ పనులు చేసుకోవటం, పిల్లలైతే లేట్ నైట్స్ ఏంటంటే చదవడం కూడా ఎప్పుడో 1 గంట 2 వరకు చదువుకోవడం, పొద్దున్న లేవలేకపోవటం. అలాగే బింజ్ వాచింగ్ అంటే ఇప్పుడు మనకి చాలా ఈజీగా చేతిలోనే ప్రపంచం అంతా నడుస్తున్నటువంటి మొబైల్ ఫోన్స్, వాటికి అలవాటు పడిపోవటం. ఇంకొకటి ఏంటంటే మనకి ముఖ్యంగా మెలటోనిన్ అనేటువంటి ఒక హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్లే అదేంటంటే చీకటి పడిన తర్వాత అంటే ఒక చీకటి వాతావరణంలో దాని టైంకి అది రిలీజ్ అవుతూ ఉంటుందన్నమాట. అయితే మనం ఎక్కువ లైట్స్కి అంటే ఫోన్ స్క్రీన్ అవ్వచ్చు, టీవీ అవ్వచ్చు, లేకపోతే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాలు అవ్వచ్చు, ఇవన్నిటికీ కారణం వల్ల ఆ లైట్ స్క్రీన్ టైం అనేది, బ్లూ రేస్ అనేవి మనకి లోపలికి తీసుకోవటం, ఒక పీనియల్ గ్లాండ్ అనేది భ్రూమధ్య భాగంలో నుదుటి మీద ఉండేటువంటి ఒక గ్లాండ్ దాన్ని ప్రాపర్గా వర్క్ చేయలేకపోవడం, సరిగ్గా మెలటోనిన్ని ప్రొడ్యూస్ చేయలేకపోవటం, ఈ అనేక కారణాల వల్ల కూడా మనకి నిద్ర అనేది కరువు అయిపోతూ ఉందమ్మా. ఎస్ మ్యామ్. మ్యామ్, ఇప్పుడు అసలు రాత్రిళ్ళు ఆలస్యంగా పడుకుంటూ ఉంటారు. సో దానివల్ల ఆరోగ్యంపై ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది?
డెఫినెట్గా అమ్మా, ఇప్పుడు చెప్పాను కదా ఇందాక, మనకు ఒక సికార్డియన్ బయలాజికల్ క్లాక్ మనం అందరం ఫాలో అవ్వాల్సిందే, మీరైనా నేనైనా. అది ఫాలో అవ్వకపోవడం వల్ల దాని యొక్క ప్రభావం చాలా మన శరీరంలో ఉండేటువంటి డిఫరెంట్ సిస్టమ్స్ మీద పడుతుంది. చాలా మంది టైర్డ్ గా ఉన్నా, చాలా మంది స్ట్రెయిన్ అయిపోతే ఎక్కువ నిద్రపోతూ ఉంటారు, కానీ కొందరిలో మాత్రం ఎక్కువ స్ట్రెయిన్ అవుతున్నా కూడా వాళ్ళు పడుకోలేకపోతున్నారు. అదే అంటే స్ట్రెయిన్ అవుతున్నా, అలసిపోతున్నా, ఇప్పుడు మనందరం స్ట్రెస్లో ఉంటాం, స్ట్రెయిన్లో కంటే కూడా. అంటే చాలా పనులు చేస్తూ పొద్దునుండి రాత్రి వరకు అనేక పనులు చేస్తూ అంటే మనం అనేక అంటే వాటిల్లో ఎంగేజ్ అయి ఉన్నప్పటికీ శరీరం అలసిపోయినా పట్టకపోవడం, మెయిన్గా ఎస్పెషల్లీ స్ట్రెస్, అలాగే మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ తక్కువగా ఉండటం. ఆయుర్వేదంలో చెప్పినట్లయితే వాత ప్రకోపం అంటారు అన్నమాట. వాత ప్రకోపం అంటే శరీరంలో ఉండే వాతపిత్త కఫ దోషాల యొక్క బ్యాలెన్స్ లేకుండా అవి వాత ప్రకోపం కారణం. అంటే నిద్ర ఆల్రెడీ మనం ఏంటంటే కొన్ని రోజులు నిద్ర సరిగ్గా పోవడం, లేకపోతే డీప్గా కాన్షియస్నెస్లో స్ట్రెస్ అనేది ఎక్కువ ఉండటం, ఆలోచన అనేది చాలా స్పీడ్గా ఉండటం, ఒక విషయాన్ని పట్టుకొని అదే పద్ధతిగా అదే ఆలోచన రన్ అవుతూ ఉండటం, ఆ ఆలోచనల స్పీడ్ అనేది తగ్గకపోవటం, ఒకే విషయాన్ని పట్టుకొని అదే వేలాడుతూ ఉండటం, ఇవన్నీ కారణాల వల్ల. అంటే వాత ప్రకోపం అంటారు ఆయుర్వేదంలో. ఎక్కువ స్ట్రెయిన్ అయినా కూడా, అంటే శరీరం బాగా అలసిపోయినా కూడా వాతం అనేది చాలా హై పీక్స్లో ఉండడం వల్ల కూడా నిద్ర అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. ఎస్ మ్యామ్. ఇప్పుడు ఆఫీస్ వర్క్ అనేది ప్రెషర్గానే ఉంటుంది ఖచ్చితంగా. అటువంటి ప్రెషరు అసలు ఈ నిద్ర పైన ఎటువంటి ఇంపాక్ట్ చూపిస్తుంది? డెఫినెట్గా అమ్మ, ఆఫీస్ వర్క్ అనేది అంటే వాళ్ళకి కొన్ని టార్గెట్స్ అనేవి ఉంటాయి, డెడ్ లైన్స్ అనేవి ఉంటాయి, లేకపోతే పరస్పర ఉద్యోగుల మధ్యలో కోఆర్డినేషన్ లేకపోవటం, కాన్ఫ్లిక్ట్స్ ఉండడం వల్ల, అలాగే టైం టార్గెట్స్, అట్లాగే ఒక డెడ్ లైన్స్ రీచ్ అవ్వలేకపోవడం అనే ఈ రకరకాల స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అన్నమాట. మనం ఇక్కడ మెంటల్ హెల్త్ బోత్ అండ్ ఫిజికల్ హెల్త్ రెండు కూడా డ్యామేజ్ అయిపోతుంది. డెఫినెట్గా అవుతాయమ్మా. ఫిజికల్ హెల్త్ మనం చూసుకున్నట్లయితే నిద్ర ప్రాపర్గా ఒక సమయానికి నిద్ర లేకపోవటం వల్ల కడుపులో మన గ్యాస్ట్రిక్ సంబంధించినటువంటి సెక్రీషన్స్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది. ఇప్పుడు చాలామంది గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నాయి, ఇండైజెషన్ ప్రాబ్లం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం. అలాగే చూసుకున్నట్లయితే వాళ్ళకి అల్సర్స్ ఫామ్ అవడం, అంటే స్ట్రెస్ వల్ల, నిద్ర లేకపోవడం వల్ల, లేకపోతే ఎంజైమ్స్ మన టైంకి తిని టైంకి నిద్రపోతేనే మన శరీరంలో జీర్ణక్రియలో అన్ని ఎంజైమ్స్ అనేవి ప్రాపర్గా సెక్రెట్ అవుతాయి. ఎప్పుడైతే నిద్ర లేదో మన జీర్ణ వ్యవస్థ పాడవుతుంది. అలాగే మన యొక్క తీసుకున్న ఆహారము ఒంటికి పట్టదు. మన యొక్క ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తి మీద దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే చూసినట్లయితే కొన్ని సైకోసొమాటిక్ కండిషన్స్ అంటాం అన్నమాట. అంటే నిద్రలేమి కూడా దానికి కారణం. మానసికమైనటువంటి కొన్ని వ్యాధులు, అంటే కారణాలు స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే శారీరకమైనటువంటి వ్యాధులకి కారణమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అందులో ఇందాక గ్యాస్ట్రిక్ మీద ఎఫెక్ట్ పడుతుంది, మన గ్యాస్ట్రిక్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్, ఎవరైతే దీర్ఘకాలికంగా క్రానిక్ స్ట్రెస్కి లోనవుతూ ఉంటారో, డీప్గా వాళ్ళు స్ట్రెస్, నిద్రలేమి వల్ల ఏర్పడినటువంటి స్ట్రెస్ అవ్వచ్చు, లేకపోతే ఇతర స్ట్రెస్ వల్ల అవ్వచ్చు, వాళ్ళకి పెరిస్టాలసిస్ అంటే మన జీర్ణక్రియలో ఉండేటువంటి పేగుల యొక్క కదలికల మీద కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. వాళ్ళకి తిన్న వెంటనే టాయిలెట్కి వెళ్ళాలనిపించడం, ఒకవేళ వాళ్ళకి భయము, ఆందోళనలో అలా ఏమన్నా వచ్చినప్పుడు వెంటనే టాయిలెట్కి వెళ్ళాలనిపించడం, కడుపులో నొప్పి, సరిగ్గా అరగకపోవటం, ఇట్లాగా తిన్నది ఒంటికి పట్టకపోవడం, ఇలాగ సమస్యలు వస్తూ ఉంటాయి. అలాగే సోరియాసిస్ అనేది కూడా స్ట్రెస్ కారణం వల్ల. అది కూడా అంటే ఇర్రెగ్యులర్ ప్యాటర్న్స్ ఆఫ్ స్లీప్, అలాగే డిఫరెంట్ స్ట్రెస్ కాజెస్, డీప్గా కాన్షియస్నెస్లో డీప్గా అంటే థాట్స్ వల్ల అవ్వచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా, కుటుంబ రీత్యా, ఆర్థిక రీత్యా వచ్చేటువంటి అనేక సమస్యలు, ఆందోళనలు కూడా వారికి ఈ స్ట్రెస్కి కారణమయ్యి, ఈ సైకోసోమాటిక్ డిజార్డర్స్, ఇప్పుడు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ కానీ, సోరియాసిస్ కానీ, అలాగే బాగా సివియర్ హెడేక్స్ కానీ, లేకపోతే హెయిర్ లాస్, ఇట్లాంటి వాటి మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందమ్మా. కాలర్ లైన్లో ఉన్నారు మ్యామ్, వారితో మాట్లాడదాం. పల్లవి ఫ్రమ్ గుంటూరు. పల్లవి గారు, డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో, నమస్తే అండి పల్లవి గారు, చెప్పండి. నమస్తే మేడం.
నాకు ఈ మధ్య బాగా విపరీతంగా హెడేక్ వస్తుంది మేడం. మ్మ్. అంటే ఇంతకు ముందు ఒకసారి బండి మీద నుంచి పడిపోతే రోడ్డు దెబ్బ తగిలింది తలకి. ఓకే. ఆ, చూపించుకుంటే ఏం లేదు, మామూలుగానే ఉందన్నారు. మ్మ్. టాబ్లెట్స్ అవి వేసుకున్న, అయినా నాకు అప్పుడప్పుడు కొంచెం వర్క్ చేస్తున్నప్పుడు హెడేక్ రావడం, మ్మ్. ఒక్కోసారి మార్నింగ్ లెగిసినప్పుడు తల తిరుగుతూ ఉంటుంది మేడం. మ్మ్. అలా అనిపిస్తుంది మేడం. అమ్మ, తలనొప్పికి చాలా కారణాలు ఉంటాయమ్మా. అంటే మీకు ఏ సమయంలో తలనొప్పి వస్తుంది? మీకు ఉదయం పూట తలనొప్పి ఎక్కువ వస్తున్నట్లయితే, అంటే తల దిమ్ముగా ఉండి ఒక రకంగా ఇన్కన్వీనియంట్గా తల బరువుగా ఉండటం, ఏమి చేయాలనిపించకపోవటం, ఇలాంటివి ఏమన్నా రెగ్యులర్గా ఉదయం పూట, అంటే ఒకవేళ స్టార్ట్ అయితే చాలా అవర్స్ టుగెదర్ కంటిన్యూ అవుతూ ఉన్నదా, లేదు మీరు అంటే ఒక మొబైల్ ఫోన్ కానీ టీవీ కానీ ఎక్కువ చూస్తూ, లేకపోతే మీకు వృత్తిరీత్యా కానీ ఎక్కువగా ఆలోచనలు కానీ, లేకపోతే ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం, రోజంతా స్ట్రెయిన్ అవ్వడం, దానివల్ల సాయంత్రం పూట తలనొప్పి వస్తుందా, లేకపోతే ఏదైనా ట్రిగ్గరింగ్ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఉందా, అది పదే పదే ఆలోచించడం, పదే పదే మానసికంగా ఉత్తేజానికి లేకపోతే ఉద్వేగానికి ఆందోళన లోనవుతున్నారా? సో ఏ కారణం వల్ల మీకు హెడేక్ వస్తుంది అనేది మీరు ఒకసారి చూసుకొని దానికి తగినట్లుగా, అంటే ఇప్పుడు మీకు ఒకవేళ స్ట్రెస్ ఎక్కువ ఉన్నట్లయితే ప్రాపర్గా ఆహారం కానీ నిద్ర కానీ సమయానికి తీసుకోవటం, సమయానికి నిద్రపోవటం, స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నట్లయితే కొంచెం రోజు వ్యాయామం చేస్తూ, అలాగే కొంచెం ధ్యానము ప్రాణాయామం అలాంటివి చేస్తూ, కొంచెం అలాగా అంటే మీ పరిధిలో మీరు చేయగలిగినటువంటివి ఏమన్నా కరెక్షన్స్ చేస్తూ ఆ హెడేక్స్ని తగ్గించుకోవడం. అట్లాగే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్, అంటే మన శరీరంలో సాల్ట్స్ కానీ లేకపోతే సరిపడా ఖనిజాలు లవణాలు ఇవి తగ్గినా కూడా తలనొప్పి వస్తుంది. ఇవన్నీ ఏంటి అనేది ఇవి ప్రాపర్గా కరెక్షన్ చేసుకోండి. అయినా కూడా మీకు తలనొప్పి వస్తున్నట్లయితే మీరు ఏదైనా ఒక ఆయుర్వేద వైద్యులను కానీ లేకపోతే ఎవరన్నా వైద్యులను సంప్రదించండి. చిన్న చిన్నవి మీరు కరెక్ట్ చేసుకోగలిగి మీ చేతిలో ఉన్నవి కరెక్ట్ చేసుకున్నా ఓకే బాగానే ఉంది అంటే ఓకే, లేని పక్షంలో మీరు వైద్యుల్ని సంప్రదించవలసి వస్తుందమ్మా. ఎస్, థ్యాంక్ యూ పల్లవి గారు. మరొకరు లైన్లో ఉన్నారు మ్యామ్. అలాగే తప్పకుండా అండి. సో శాంతి ఫ్రమ్ విజయవాడ. శాంతి గారు డాక్టర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడండి. హలో హలో శాంతి గారు, నమస్తే అండి, చెప్పండి. మేడం నమస్తే మేడం. మా అత్తయ్య గారికి నిద్ర పట్టట్లేదు మేడం. అట్లా 2 hours, 2 to 3 hours పడుకుంటున్నారు రోజు మొత్తంలో. ఆవిడకి ఏజ్ వచ్చి 57 years అండి. ఓకే అండి. అసలు అది ఎందుకో అర్థం కావట్లేదు. ఇప్పుడు మనశ్శాంతి పిల్లలకు చెప్పి వేసుకున్నారు టాబ్లెట్. అంటే ఎవరైనా డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినవేనా? డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది. ఆవిడకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. అయితే మన కృష్ణా గ్యాస్ట్రోలో వెళ్తే ఆయన ఇచ్చారనమాట, నిద్ర పట్టట్లేదండి అంటేను. ఆవిడ బీపీ ఉందా అమ్మా? బీపీ ఉందండి. ఓకే ఓకే, అంటే అవన్నీ ఇంటర్ కనెక్టెడ్ అండి. అంటే ఒక హై బీపీ ఉన్నా కూడా నిద్ర పట్టే అవకాశం ఉండదండి. దారుణంగా నైట్ అంతా అలాగే ఉండిపోతున్నారు. పొద్దున ఎప్పుడో నిద్ర పడుతుంది అంటున్నారు. పొద్దున ఒక 2 గంటలు అట్లా పడుకుంటున్నారు. మళ్ళీ పొద్దునంతా అలాగే పడుకోకుండా ఉంటారు డే అంతా. మరి దీనికి ఎలాగో ఏంటో, దీనికి ఏమైనా టాబ్లెట్స్ వాడాలా లేకపోతే ఏంటో మాకు ముందు ఏంటంటే ఆవిడ ఒక జనరల్గా ఏంటంటే 55-60 వయసు పెరుగుతున్న కొద్దీ నిద్ర తగ్గుతుందమ్మా కొంత. కానీ మీరు చెప్తున్నాను బట్టి ఆవిడ 2 గంటలకు మించి నిద్రపోవడం లేదు అనేటువంటి విషయం మీరు చెప్తున్నారు. అయితే శరీరం అలసిపోవటం కూడా ఇంపార్టెంట్. నిద్ర పట్టాలి అంటే శరీరం కూడా అలసిపోవాలి కదా. వాళ్ళు పగలంతా పడుకోకుండా చూసుకోవాలి. పగలు ఎక్కువసేపు పడుకుని, అంటే నైట్ నిద్ర పట్టట్లేదు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, అలసిపోయి అక్కడ కూర్చుని ఇక్కడ కూర్చుని లేకపోతే కాసేపు పడుకుందాం అనేటువంటి ఆ కునుకుపాటు పడిపోయి నిద్రపోతూ ఉంటారు పగలు పడుకోకుండా. అంటే ఎండాకాలంలో కాసేపు పడుకోవచ్చు, మిగతా సీజన్స్లో ఎక్కువ పగలు పడుకోకుండా చూసుకోవాలి. అలాగే సాయంత్రం పూట ఒక మినిమం ఒక అంటే వాకింగ్ చేయటం, కొంత వ్యాయామం, స్వల్ప వ్యాయామం కూడా. ఒబెసిటీ, మా అత్తగారికి ఒబెసిటీ అంటే కొంచెం బాగా వెయిట్ హెవీగా ఉంటారు. ఆవిడ గబుక్కుని నడవలేరు, ఒక 2 minutes కూడా నుంచోలేరండి. అదేలేండి, అంటే శరీరానికి వ్యాయామం కూడా ఉండాలమ్మా. వ్యాయామం లేకుండా ఎప్పుడు కూర్చుని పడుకునే ఉంటే మళ్ళీ నైట్స్ నిద్ర పట్టకపోకుండా ఉండే పరిస్థితులు వస్తాయి.
అది కూడా ఒకటి చూసుకోవాలి. అంటే వాళ్ళు నడవలేని పరిస్థితి ఉన్నట్లయితే అట్లీస్ట్ కూర్చుని చేసేవి, పడుకొని చేసేవి, నిలబడి చేసేవి, చిన్న చిన్న వ్యాయామం చేయటం అవి చెయ్యాలి. ఎందుకంటే కనీసం మినిమం శ్రమ లేకుండా శరీరానికి ఆ నిద్ర కలిగించే భావాలు అనేవి శరీరంలో ఎక్కువ ఉత్పత్తి కావన్నమాట. సో అందుకని ఈవినింగ్స్ కొంచెం ఏదైనా స్వల్ప వ్యాయామం అన్నా చేస్తూ ఉండేటట్లు చేయండి. అయినా కూడా నిద్ర పట్టకపోయినట్లయితే వాళ్ళకి వైద్యుల సలహాతో వారు అంటే ఆయుర్వేదంలో చూసుకున్నట్లయితే కనుక కొంచెం శిరోధార అని, తక్రధార అని, అట్లా కొన్ని అశ్వగంధ, అట్లా జటామాంస, అట్లా కొన్ని ఔషధాలు ఉంటాయి. అది మీరు వైద్యుల సలహాతో మీరు అవి తీసుకుంటే కొంత మేరకు నిద్ర పట్టే అవకాశం ఉంటుందన్నమాట. అది కూడా చెప్పాను కదా, కొంత శ్రమ కూడా శరీరానికి కలిగినట్లయితే ఆ నిద్రాజనకం చేసేటువంటి హార్మోన్ల యొక్క సెక్రీషన్స్ కూడా ప్రాపర్గా ఉంటాయండి. అదే మేడం, అది ఫోన్ వాడకం కూడా అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇప్పుడు నేను చెప్తూనే ఉన్నాను, ఫోన్ అంటే మనకి నిద్ర పట్టట్లేదని ఫోన్ చూస్తూ ఉంటాం, ఫోన్ చూడడం వల్ల నిద్ర పట్టట్లేదని, అవన్నీ ఒకదానికొకటి వైస్ వర్స, రెండు కనెక్షన్. ఎక్కువ లైట్ గనక అంటే మనకి స్క్రీన్ నుండి వెలువడేటువంటి బ్లూ రేస్ ఉంటాయి. అవి రేస్ ఏంటంటే ఏం చేస్తాయంటే అవి పీనియల్ గ్లాండ్ మీద ఎఫెక్ట్ చూపించి ఒక మెలటోనిన్ అనేటువంటి ఒక ఎంజైమ్ సెక్రేషన్ సరిగ్గా ఉంటేనే నిద్ర పడుతుంది. అది సరిపడా లేదనుకోండి నిద్ర రాదు. బ్రెయిన్ కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. అంటే నేను మెలటోనిన్ సెక్రెట్ చేయాలా వద్దా అనేటువంటి కన్ఫ్యూజన్లో బ్రెయిన్ కూడా ఇంకా వీళ్ళకి నిద్ర అవసరం లేదనేటువంటి ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ టైం ఎక్కువ అవుతున్న కొద్దీ నిద్ర కూడా అనేది తగ్గిపోతూ ఉంటుంది అనమాట. మీరు ఏం చేసినా ఒక ప్రాపర్ స్లీప్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మ. అంటే ఎర్లీగా పడుకోవాలి, ఎర్లీగా లేవాలి. ఒక 4-5 రోజులు కంపల్సరీగా ఏదేమైనా సరే మొత్తం దాన్ని ఏమంటారు డిజిటల్ డిటాక్సిఫికేషన్ అంటారు. ఫోను, టీవీ అన్ని పక్కన పడేసి ఏది ఏమైనా సరే నేను 8:30-9 పడుకోవాలి అనేటువంటి పడుకుని అలా కష్టమైనా సరే ఒక వారం రోజులు అన్ని పక్కన పడేసి చూసినట్లయితే కొంత శరీరం కూడా బ్రెయిన్ కూడా కొంత లైన్లో పడి నిద్ర పట్టేటువంటి అవకాశాలు స్టార్ట్ అవుతూ ఉంటాయి అన్నమాట. అది చాలా ఇంపార్టెంట్ అండి. సరే మేడం, ఓకే మేడం, థ్యాంక్ యూ శాంతి గారు. మంచిదండి. ఓకే మేడం, ఈ రోజుల్లో బాగా కాఫీలకి, టీకి అడిక్ట్ అయిపోతున్నారు జనాలు. సో దానివల్ల నిద్రపైన ఎటువంటి ప్రభావం చూపిస్తుంది? ఇవన్నీ బ్రెయిన్ స్టిమ్యులెంట్స్ అండి. కెఫీన్ కానీ లేకపోతే టీ తాగడం వల్ల ఏంటంటే ఏదో అది చాలా టెంపరీ దాని ఉంటారు ఒక ఎంతూజియాజం, ఒక ఎనర్జీని స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుందన్నమాట. అంటే నేను కాఫీ తాగితే నేను యాక్టివ్ అయిపోయాను, అలర్ట్ అయిపోయాను, నేను నా వర్క్ చేసుకోవచ్చు అంటే ఓకే, కొంతవరకు ఓకే, 1 or 2 in a day అది పెద్ద విషయం కాదు. కొంతమంది 20-30 టీలు తాగేస్తుంటారు, 10 సార్లు కాఫీ తాగేస్తుంటారు. అది చాలా డేంజర్ అండి. ఇంకా ఏంటంటే ఇందాక చెప్పాను కదా, బ్రెయిన్ ఒక కన్ఫ్యూజన్లో ఉండిపోతుంటుంది. నిరంతరం ఉత్తేజపరుస్తూ ఉంటే అది ఎప్పుడు కామ్ అవ్వాలి? ఇప్పుడు ఆయుర్వేదంలో తమో గుణాలు అని ఉంటాయన్నమాట. రజోగుణం, తమోగుణం ఇవి మానసికమైనటువంటి వ్యాధులకి మెయిన్ కారణం. రజోగుణం ఏంటంటే ఉత్తేజపరుస్తుంది, ఉత్తేజంగా ఉంటుంది. తమో గుణం అంటే అందరూ చాలా నెగిటివ్గా తీసుకుంటూ ఉంటారు. అంటే తమో గుణం అంటే అది ఒక కామ్, ఒక ఏంటంటే స్టిల్గా ఉండేటువంటి పరిస్థితుల్ని బ్రెయిన్కి, మనసుకి ఇస్తుందన్నమాట. ఈ తమో గుణం కూడా కొంతవరకు ఇంపార్టెంట్. ఎప్పుడు అడ్రినలిన్ రష్లో డోపమైన్ ఉత్తేజపరంగా ఎప్పుడంటే శరీరం మనం అలవాటు పడిపోయాం. ఏంటంటే మనకి చాలా రివార్డ్స్ కావాలి, ఎంటర్టైన్మెంట్ కావాలి, ఎక్సైట్మెంట్ కావాలి. సో అది ఎంతవరకు దానికి అలవాటు పడిపోవడం వల్ల మన శరీరానికి ఎప్పుడు రెస్ట్ దొరుకుతుంది, మన బ్రెయిన్కి ఎప్పుడు రెస్ట్ దొరుకుతుంది? అది కూడా అవి రెస్ట్ తీసుకున్నట్లయితేనే మెమరీ ఇష్యూస్ కూడా వస్తాయండి. ఎక్కువ నిద్ర లేకపోవడం, ఇవన్నీ కూడా కెఫిన్ కానీ టీ ఇవన్నీ ఎక్కువ స్టిమ్యులెంట్స్ తీసుకున్నట్లయితే బ్రెయిన్ దాని పని కోఆర్డినేషన్, కాగ్నిషన్, మెమరీ కన్సాలిడేషన్ అంటే అదంతా బ్రెయిన్లో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ అది గుర్తు తెచ్చుకోవడం అనేటువంటి ఒక ఏజ్ పెరుగుతున్న కొద్ది, లేకపోతే ఇవే మనం మళ్ళీ చేస్తున్నట్లయితే ఆ మెమరీ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు చాలామంది ఇక్కడ పెట్టి దానికోసం మళ్ళీ వెతుకుతూ ఉంటారు. అది చాలా ఎక్కువ అయిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇండైరెక్ట్గా ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఉంటుంది. అలాగే కంటిన్యూస్ లేట్ నైట్ వరకు బ్రెయిన్ రెస్ట్ తీసుకోవాల్సినటువంటి టైంని
బ్రెయిన్కి ఇవ్వకుండా టైంని మనం ఎంతసేపు మన మనసుకి మన మైండ్కి బాగా ఎక్సైట్మెంట్ కావాలి, డోపమిన్ ఎడ్రిలిన్ రష్ కావాలి, ఎప్పుడు చాలా ఇదిలో ఉండాలని అనుకుంటే మన బ్రెయిన్ ఎప్పుడు పనిచేయాలి, బ్రెయిన్కి సంబంధించిన నర్వస్ సిస్టమ్ ఎప్పుడు పనిచేయాలి, మిగతా బ్రెయిన్తో కూడుకున్నటువంటి మిగతా అదర్ సిస్టమ్స్ ఎప్పుడు పనిచేయాలి, ఇవన్నీ మన సెల్ఫ్ హత్య చేసుకుంటున్నాం. ఇండైరెక్ట్గా చెప్తున్నట్లయితే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అలాగే మెంటల్ డిసిప్లిన్, అలాగే ఒక ప్రాపర్ కన్సిస్టెంట్ రొటీన్ అనేది, అంటే ఎప్పుడు లేవాలి, ఆయుర్వేదం ఎప్పుడు కూడా దినచర్య ఋతుచర్య అనే విషయాన్ని ఎక్కువ స్ట్రెస్ చేసింది. అంటే ఎప్పుడు లేవాలి, బ్రహ్మ ముహూర్తంలో లేవాలి, సూర్యాస్తమం అయిన వెంటనే మనం పడుకోవాలి. అలా చేసినట్లయితేనే మనకు ఆరోగ్యం ఉంటుంది. ఎస్ మ్యామ్, ఫైనల్లీ ఈ నిద్రలేమి సమస్య ఉన్న వాళ్ళు, అలానే ఫోన్ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్ళు నైట్ టైం ఒక మంచి నిద్ర కోసం వాళ్ళ షెడ్యూల్లో ఎటువంటి చేంజెస్ చేసుకోవాలో చెప్తారు? సో ఆయుర్వేదంలో అండి ఒక డే షెడ్యూల్ అనేది కంపల్సరీ. ఆ డే షెడ్యూల్లో పొద్దున్నే లేగవడం, పొద్దున్నే 4 రోజులు లేచి చూడండి, 5 డెఫినెట్గా నిద్రపోతారు. ప్రాపర్ వ్యాయామం ఉండాలి. ఉదయాన్నే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్ ఉన్నారనుకోండి, మార్నింగ్ కుదుర్చుకోవాలి. మార్నింగే అది యోగా అవ్వచ్చు, ప్రాణాయామం అవ్వచ్చు, స్విమ్మింగ్ అవ్వచ్చు, ఏదైనా సరే నడక అవ్వచ్చు. ఒక 1 అవర్ వాళ్ళకి వ్యాయామం, అంటే శరీరానికి శ్రమ ఉండాలి. తర్వాత ఇంకా ఒకవేళ ఉదయం కుదరలేదనుకోండి, సాయంత్రం చేసుకోండి, లేకపోతే నైట్ పడుకునే ముందు వాకింగ్ చేయొచ్చు. అలాగే అల్పాహారం, అంటే అప్పుడే హెవీగా తినేసి పడుకున్నా కూడా డైజెస్టివ్ ఎంజైమ్స్ ప్రాపర్గా సెక్రెట్ అవ్వకపోవడం, లేకపోతే ఒక భుక్తాయాసం రావడం వల్ల కూడా నిద్ర రాదు. సో లైట్ ఆహారం తీసుకోవాలి, ఎర్లీగా తినాలి. ఇలాంటి చిన్న చేసుకుంటూ వాళ్ళు నిరంతరం శిరో అభ్యంగనం, అంటే తలకి నూనె అప్లై చేసుకోవడం, మాడుకు అప్లై చేసుకోవడం. పాదాభ్యంగనం ఆయుర్వేదంలో చెప్పారంటే పాదాలకి చక్కగా నూనె అప్లై చేసుకున్నట్లయితే సాయంత్రం పడుకునే ముందు నిరంతరం శిరోభ్యంగనం చేసుకున్నట్లయితే అది కూడా దట్ విల్ కామ్ యువర్ ఎక్సైట్మెంట్ ఏదైతే ఉందో చక్కగా తగ్గిస్తుంది. చక్కగా నర్వ్స్ అన్ని స్టిమ్యులేట్ అవుతాయి, అలాగే బాడీ మజిల్స్ రిలాక్స్ అవుతాయి హాయిగా. అప్పుడు మంచి నిద్ర కూడా ఉంటుందన్నమాట. అంటే ప్రాపర్ ఆహారం, టైమ్లీ లేగవడం, టైమ్లీ పడుకోవడం, అలాగే పాదాభ్యంగనం, శిరో అభ్యంగనం, ప్రాపర్గా అల్పాహారం, ఇవన్నీ కూడా అవి చాలా సింపుల్గా వాళ్ళ రొటీన్లో చేసుకోగలిగినటువంటి విషయాలే ఇవి. మనం మెయిన్గా 3 ప్రిన్సిపల్స్. ఫస్ట్ది రొటీన్, మెంటల్ డిసిప్లిన్ ఉండాలి, డైలీ రొటీన్ ఉండాలి. అలాగే ఈ స్ట్రెస్ అనేది తగ్గించుకోవడానికి మన ప్రాణాయామం, యోగా ఇవన్నీ కూడా చేసుకుంటూ చక్కగా ఆరోగ్యంగా ఆనందంగా నిద్ర 3 స్తంభాలు చెప్తారు ఆయుర్వేదంలో: ఆహారం, నిద్ర, బ్రహ్మచర్యం అంటే ఒక డిసిప్లిన్, ప్రాపర్ నిద్ర ఉండాలి, ప్రాపర్ ఆహారం ఉండాలి. ఈ 3 ఉపస్తంభాలు అంటారు. ఈ 3 ఉన్నట్లయితే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.